2500 అని చెప్పిండు, ఏమైందమ్మా? 4000 పింఛన్ అన్నాడు, అది లేదు. వచ్చేసరికి కూడా మళ్ళా గెలవడు, గెలవడు ఇక వచ్చేసరికి కూడా. ఇక అయిపోయిందా మొత్తం? రేవంత్ రెడ్డి నీకు సర్దుకొని ఇంటికి పొమ్మని చెప్పవలసిందే ఇక, మరి ఇవన్నీ ఏం చెత్తలేడు కదా, అందువల్లనే మేము అడుగుతాను. మరి మహిళల కన్నా 25 సన్నకారు ఓట్లకి 500 బోనస్ కల్పిస్తా అని చెప్పిండు, అది ఇచ్చి వేయలేవు, ఏది లేదు. వాళ్ళకి ఎరుకున్నా కూడా ఇయ్యలే. వాళ్ళ మనకైనా తెలుస్తుంది కొంచెం. మాకు భూములు లేవు, మాట్లాడేటోళ్ళకి 5000 10,000 వేసినా మేము తలుచుకుంటాం కదా, మాకు లేవా. పింఛన్ వాళ్ళకు 4000 అన్నాడు, అవి కూడా ఇయ్యలే. ఇక ఇవన్నీ ఏం చెత్తలేడు అని ఇక వీళ్ళకు మళ్ళా వేరే ఆలోచిస్తాను. కాదమ్మా, ఇప్పుడు మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తా ఉన్నది?